ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే నేను నిన్నగాక మొన్ననే చెప్పా, జగన్ టూర్ నెల్లూరు అంటే కేసులు పెట్టించుకోవడానికి సిద్ధపడ్డవాళ్ళు, తన్నించుకోవడానికి సిద్ధపడ్డవాళ్ళు, చావడానికి సిద్ధపడ్డవాళ్ళు, భవిష్యత్తును గురించి భయపడకుండా వెళ్ళేవాళ్ళే వెళ్ళండి, లేకపోతే కనుక సమస్యలు ఉంటాయని. నేను జరిగింది అదే కదా, లాఠీ చార్జ్, ఇరగదన్నారు అంటే ఒంటి నిండా గాయాలే కదా. వాళ్ళు ఏమైనా పోలీస్ కేసు పెట్టగలరా? పోలీసులే కదా కొట్టింది. దెన్ అదొకటి. రెండవది, ఆ పరుగులు పెట్టేటప్పుడు ఏయో ఒక చిన్నపాటి గాయాలు ఉంటాయి, సరే అది పక్కన పెడదాం. ప్రభుత్వం వైపు నుండి వచ్చే ఒత్తిడి అయితే ఇది లాఠీ చార్జ్. రెండవది, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కానిస్టేబుల్ని తోసేశారు, అతనికి గాయమైంది అన్నటువంటి కారణంగా ఒక కేసు, అతనితో పాటు అతని అనుచరుల మీద మరొక 2 కేసులు, మరో 2 మీద కేసులు. ఓవరాల్గా జగన్ టూర్ అంటే మినిమం 3, మ్యాక్సిమం 10 కేసులు, మినిమం 3, మ్యాక్సిమం 10 మంది మీద కేసులు ఉంటాయి. ఇప్పటిదాకా ఈ 14 నెలల్లో సాధించిన ప్రగతి అది.